ఇక్కడ లింగపురం గ్రామంలో మనకి హనుమంతు ఆంజనేయులు వాడినారు. వాళ్ళ మాటల్లోనే ఉందాం. మన అప్సైట్ వాడడం వల్ల ఎట్లా ఉంది అనేది చెప్పండి. ఎన్ని రోజులు అయిందన్న వాడబట్టి? నేను 5 సంవత్సరాలు అవుతుంది ఇది వాడబట్టి. ఉమ్, 5 సంవత్సరాల కల్లా అడుగున వేస్తాను, కింద పెట్టి మళ్ళీ పైన కూడా కొడుతుండ దీన్ని. ట్యాంక్కి వచ్చేసి ఉమ్, 10 ml వేస్తా. అది ఏమేమి పంటకు వాడినావు? పత్తికి వాడుతుండా, మిరపకు వాడుతుండా, బుడ్డలకు వాడినా, కంది చేనుకు వాడినా, ఇన్ని రకాల పంటలకు వాడుతుండా. తేడాగా కనిపిస్తుంది. వాడడంలో ఉపయోగం ఉందంటావా లేదా? ఉంది, ఉపయోగమే జబర్దస్త్ ఉంది ఇది. నువ్వేం పంటకు వాడినావన్నా? నేను ఒక 3-4 సంవత్సరాల కనుంటూ వాడుతున్నా 5 లీటర్ల క్యాన్ తీసుకొని. ఇది అప్సా ట్యాంక్కి 10 ml వేస్తున్నా. కొట్టినప్పుడల్లా మందులు వేస్తున్నా, అడుగు మందులు కూడా కలుపుతున్నా. ఇంకా ఎకరికి 1 లీటర్ అడుగు మందుల బాగానే ఉంది. గ్రోతింగ్ సైడు కొమ్మలు బాగా వస్తుంది, కాయ పూత బాగా వచ్చి దానికి పంగలు బాగా ఎక్కువ వస్తుంది. మొత్తం పంట పత్తి మొత్తం ఒకటే లెవెల్ ఉంది. గ్రోతింగ్ కూడా ఇప్పుడు ఇంత బెటకాలంలో కూడా గ్రోతింగ్ బాగా వచ్చింది. సూపర్. వాడుకున్నట్టు వాడేతోళ్ళు ఎవరైనా సరే దీంట్లో తేడా అయితే కనపడుతుంది ఆల్రెడీ. ఈ సంవత్సరం అయితే నాకు మళ్ళీ ఇంకా రిజల్ట్ కనపడుతుంది. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. పంటకు బట్టి కొంచెం డిఫరెన్స్ వాడే విధానం ఉంటుంది. దీని గురించి రైట్గా కరెక్ట్గా వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే రైతులు చాలామంది మందులు ఎక్కువ తక్కువ మోతాదులో పెట్టి అనుకునేంత దిగుబడి రాక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళ కొరకు మన అప్సైట్ అనేది ఇట్లా మనకి నకిలీ మందులు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్త చూసుకొని వాడుకోండి. అప్సైట్ అనేది బ్రాండ్ ఒకటే ఉంటుంది. దీనిలో కల్లా నేను చెప్పి వేరే కంపెనీలు ఇస్తే కూడా మీరు కొంచెం చూసుకొని తీసుకోండి. ఒప్పుకుంటే ఇది 3 రకాలు వాడుకోవచ్చు. వాటర్కి వాడుకోవచ్చు, అడుగు మందుకు వాడుకోవచ్చు, పై మందుల్లో వాడుకోవచ్చు. ఓ పంటకు రకాలు వాడే విధానం ఉంటుంది. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి.